మీ అందరికీ నమస్తే. మొండి మండల ర్యాక్ పికర్స్కు వేస్ట్ పికర్స్కు పేరు పేరున నమస్తే, జై భీమ్. ఇవాళ మనము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కేంద్ర ప్రభుత్వము ఒక పథకం తీసుకొచ్చింది, నమస్తే అనే ఒక పథకం వచ్చింది. ఏంటి పథకం ఉద్దేశం అంటే, ఇప్పటి వరకు మనం గుర్తింపు లేదు మనకేమి, ఒక ఆధార్ కార్డు తప్ప మనకు వేరే ఏమీ గుర్తింపు లేదు. కార్మికులు అంటే వాళ్ళకు ఒక కంపెనీ ఉంటుంది, ఒక యజమాని ఉంటాడు, వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. కానీ చెత్త ఏరే వాళ్ళకి కానీ, వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళకి కానీ, స్క్రాప్ దుకాణంలో పనిచేసే వాళ్ళకి కానీ కార్మికులుగా ప్రభుత్వము గుర్తించట్లేదు. అయితే చాలా ప్రయత్నాల మూలంగా మేడం ఇట్లండి చాలా ప్రయత్నాల మూలంగా ఈ గుర్తింపు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్రంలో సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉంటుంది, సామాజిక న్యాయ శాఖ అనే ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఆ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నమస్తే పథకం ఈ పేరు కొంచెం అందరూ వినండి శ్రద్ధగా, 2-3 నిమిషాలు చెప్పేస్తా. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు చాలామంది నడుచుకుంటే ఇళ్ళలో పోయారు కదా, తిండి లేక చనిపోయి రోడ్డు పూట పెట్టులు పోయారు, ఇట్లా అందరూ పోయారు. ఉన్నవాళ్ళు చాలా ఉందాగా బతికిరు, వాళ్ళ వాళ్ళకి ఇంటికి బయటకు వెళ్ళకుండా ఉన్నారు. కానీ మనలాంటి పేదలు, ఇటువంటి పని చేసుకునే కార్మికులు, గూడు లేని వాళ్ళు, వీళ్ళంతా రోడ్ల మీద పడి ఆకలికి చనిపోయారు, చాలా ఇబ్బందులు అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళందరినీ గుర్తించండి అని చెప్పింది. గుర్తించమని చెప్పినప్పుడు ఈ శ్రమ అనే ఒక కార్డు వచ్చింది, చూసిరా మీరు? ఎవరైనా చేయించుకురా? ఈ శ్రమ ఇన్సూరెన్స్ కార్డు ఒకటి వచ్చింది, ఈ శ్రమ అనే కార్డు. తర్వాత ఈ శ్రమ అయిన తర్వాత ఇప్పుడు చెత్త ఏరే ఎవరైతే మీ కార్మికులు ఉన్నారో, చెత్త ఏరే కార్మికుల్ని, వెంట్రుకలంపుడి కార్మికుల్ని, ఈ స్క్రాప్ దుకాణంలో పనిచేసే కార్మికులందరినీ గుర్తించమని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ మనం జిహెచ్ఎంసీతో కలిసి ఒక కార్మికుల్ని గుర్తించే పని చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పథకంలో మనం గుర్తించే ఏమి లాభం అంటే, ఇప్పటివరకు మనకు ఒక స్కీమ్ కూడా లేదు. ఉందా ఏమన్నా మనకు? చెత్తేరే కార్మికులు ఏమైనా స్కీమ్ ఉందా? ముసలోళ్ళకు పింఛన్ ఉంది, భర్త చచ్చిపోతే పింఛన్ ఉంది, ఇంకోళ్ళకి ఉంది. కానీ చెత్త ఏరుకునే కార్మికులకు వేరే సపరేటు పింఛన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ఏం లేవు. అయితే ప్రభుత్వం ఏం ఒప్పుకుంటుందంటే, మేము ఇటువంటి కార్మికులను గుర్తిస్తే మేము వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తాము. ఇన్సూరెన్స్ ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక చదువుకుంటే వాళ్ళకు స్కాలర్షిప్ ఇస్తాము అని ప్రభుత్వము ఒకటి ఒప్పుకుంది. ఆ పనిని ఇవాళ మనము చేస్తూ ఉన్నాము. నేను మీ అందరికీ కోరేది ఏంటంటే, ఇది ఒక సర్వే చేస్తూ ఉన్నాం. ఫోన్లో ఈ జ్యోతి మేడం, కల్పన మేడం, నేను వీళ్ళందరూ కలిసి ఒక సర్వే చేస్తాము. ఒకటి మీ ఆధార్ కార్డు తీసుకోండి. మీ ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ ఉంటాయి కదా, ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వివరాలు చెప్తారు. దాంట్లో ఏమడుగుతారు? మీ పేరేంది, మీ ఊరేంది, మీ ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్, ఇక్కడ ఎక్కడ బతుకుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిర్రు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు, ఈ పని ద్వారా మీకు ఎంత లాభం వస్తుంది, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు అని ఒక లెక్క కూడా ప్రభుత్వం తీయబోతుంది. కాబట్టి మీరందరూ ఈ సర్వేలో మీరందరూ భాగస్వామ్యం కండి. ఈ సర్వే మన కోసం ఒకసారి మనం గుర్తించడం అంటే, మన ఐడెంటిటీ కార్డు ఏమంటాం ఇవాళ? ఆధార్ ఐడెంటిటీ కార్డు అంటాం. ఒక ఉద్యోగస్తుడు ఏమంటాడు? వాడు ఎంప్లాయీ కార్డు చూపిస్తాడు. అట్లా రేపు పొద్దుగాల మనం ఈ కార్డు కనుక చేయించుకుంటే, మేము ర్యాక్ పికర్స్ము, వేస్ట్ పికర్స్ము, ఎయిర్ పికర్స్ము అని ఒక గుర్తింపు ఈ ప్రభుత్వ యాప్లో, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ యాప్లో మనం నమోదవుతాం. కాబట్టి మీ అందరూ ఒకరికొకరు నిమ్మలంగా మీకు ఆధార్ కార్డు తీసుకొని, ఆధార్ కార్డు చివరి అడుగుతారు, అన్ని వివరాలు చెప్పిన తర్వాత దానికి లింక్ ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్ను ఆధార్ కార్డు నెంబర్ తీసుకోనండి. రెండోది, మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు చెప్పాలనుకుంటే వివరాలు చెప్పచ్చు, లేకపోతే ఉన్నది అని చెప్తే సరిపోతుంది. మీ అకౌంట్ నెంబర్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇస్తే బెస్ట్, కానీ ఇవ్వకపోతే మాకు మేము ఇవ్వము అనుకుంటే కూడా మనం ఇవ్వకుండా ఉండొచ్చు. జీరో అకౌంట్ ఉంటే అందరికి అకౌంట్ ఉంది అని చెప్పేద్దాం, అందరికి అకౌంట్ ఉంది అని చెప్తాం, కానీ వివరాలు లేవని చెప్తాము. మనకు పథకం అమలు అయిన తర్వాత అప్పుడు మనకు వివరాలు మళ్ళీ వాళ్ళు వచ్చి మన దగ్గర వివరాలు తీసుకుంటారు. కాబట్టి మేము అందరికీ కోరుతుంది ఏంటంటే, లైన్గా ఒక్కొక్కరు మీద పడకుండా నిమ్మలంగా ఈ సర్వేలు మీరు పాల్గొనండి. ఇది నమస్తే పథకం ఇప్పటికే హైదరాబాద్ మొత్తం స్టార్ట్ అయింది. ఒక 4 రోజుల నుంచి ఒక 6,000 కార్మికుల్ని గుర్తించి ఒక 50,000 మంది మొత్తం ఈ హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ కింద పనిచేసేటోళ్ళు, ఇప్పుడు మనతో పాటు ఈ బండ్లు నడుపుతారు, చెత్త బండ్లు, వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు బతుకమ్మకుంట అక్కడ సర్వే నడుస్తుంది, మల్కాజ్గిరిలో రైల్వే స్టేషన్ గేట్ కాడ కొంతమంది ఉంటారు, అక్కడ సర్వే ఉప్పు కూడా నడుస్తుంది. శివాజీ బ్రిడ్జ్ అయిపోయింది, శివాజీ బ్రిడ్జ్ నేను చేయించాను, మేడం చేయించాం,
శివాజీ బ్రిడ్జ్ అని అబ్దుల్ గంజ్ దగ్గర, అదంతా అనంతపురం ర్యాక్ పికర్, మీరంతా జియాగూడ, ఉప్పుగూడ, భవానీ మందిర్, ఇవన్నీ దగ్గర ఈ సర్వే ఒక ఇటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు చేస్తారు. మీ దాంట్లో కూడా ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాప్ నేర్పిస్తాము, మీకు పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ రావడము వస్తే మీరు కనుక మీరే చేస్తే ఒక్కరికి 40 రూపాయలు ఇస్తారు. పనిచేస్తారు ఒక్కరికి